టెక్సాస్లోని సత్యనారాయణ స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకాలు, కళ్యాణం, రుద్రహోమం జరిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అభిషేకాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 14 ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారామ కళ్యాణం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, భద్రాచలం, అయోధ్య సహకారంతో జరిగే ఈ కళ్యాణ వేడుకలో భక్తులు పాల్పంచుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈరోజు ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఇక్కడ మెకినీ టెక్సాస్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భక్తజనం అందరూ వచ్చి ఇక్కడ ఈ యొక్క పరమేశ్వరి సన్నిధిలో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని గురించి మనకి ఇక్కడున్న నరసింహమూర్తి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ మాటలు మీరు చెప్పండి ఈరోజు కార్యక్రమం గురించి అండ్ అలానే అప్కమింగ్ ఈవెంట్స్ గురించి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అందరికీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, అలాగే కళ్యాణము, తర్వాత రుద్రహోమము జరగబడుతుంది ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్లోన. మహాశివరాత్రి పర్వదినాన అందరూ భక్తాదులు వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. ఇలాగే ఈ పరమేశ్వరుని అనుగ్రహంతో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి రాబో శ్రీరామనవమికి కూడా ఒక కార్యక్రమం తలపెట్టారు, దాని గురించి మీ మాట. మరొక విషయం అండి, చైత్ర శుద్ధ ఏకాదశి రోజు రామనవరాత్రుల సందర్భముగా సప్తమి రోజు సీతారాముల వారి కళ్యాణము అంగరంగ వైభవంగా ఫ్రిస్కోలో జరిగిపోతా ఉంది. ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్ తరఫున అందరూ భక్తాదులందరూ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అందరూ కూడా ఆ సేవలో స్వామివారి రాముల వారి సేవలో పాల్గొనాలి. మనతో పాటు రమణ గారు ఉన్నారు. రమణ గారు ఇక్కడ చైనా వాలంటీర్గా చాలా సేవలు అందిస్తూ ఉన్నారు. అందరితో పాటు కోర్ మెంబర్గా ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు. అయితే మీ మాటలో చెప్పండి రమణ గారు, ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఈరోజు పర్వదినం సందర్భంగా, అలానే రాబోయే శ్రీరామనవమి ఈవెంట్ గురించి అప్డేట్స్ అండ్ ఎక్కడ చూస్తే ఈ అప్డేట్స్ తెలుస్తాయి అనేది కూడా మీ మాటలు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మన ఆర్వీవీఎస్ఎస్ టెంపుల్లో మనం చాలా ఘనంగా శివరాత్రిని జరుపుకోవడం జరిగింది. రుద్రాభిషేకంతో పాటు ఇలా భక్తజన అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. ఇందులో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడూ జరుపుతూనే ఉంటాము. అందుకనే మన సత్యనారాయణ స్వామి ఆలయం తరపున ఇక్కడ ఉన్న డాలస్ ప్రజలందరికీ ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నాము. ఇదే సందర్భంగా మనం రాబో శ్రీరామ కళ్యాణం కూడా జరిపించడానికి భక్తులు అందరూ తలపించారు. సో మనం ఏప్రిల్ 14వ తారీఖున అంటే ఆదివారం, ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారం మనం శ్రీరామనవమిని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ కార్యక్రమానికి మనకి భద్రాచలం నుంచి, అయోధ్య నుంచి సహకారం కూడా అందిస్తున్నారు. ఓం నమ శివాయ. ఈ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున భక్తాదులందరికీ ఈ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు పరమేశ్వరుడికి ప్రదోష కాలంన ఏకాదశి రుద్రాభిషేకాలు, తర్వాత శివపార్వతుల కళ్యాణము, ఆ తర్వాత రుద్రహోమాలు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తాదులందరూ కూడా ఉదయం నుంచి దేవస్థానంకు వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులైనందుకు గాను అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. సో ఇది సంగతి అండి. ఈ రోజు మనకి ఆర్వీవీఎస్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం చాలా గొప్ప జరిగింది అని ఆర్గనైజర్స్ చెప్పడం జరిగింది. అలానే దాదాపు
వందలాది మంది వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలానే ఆర్వీఎస్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న సీతారాముల వారి కళ్యాణం దాదాపు అయోధ్యలో ప్రతిష్టాపన తరపున ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా చేస్తున్నామని ఆర్గనైజర్స్ చెప్పడం జరిగింది. rvstemple.com కి వెళ్ళి అక్కడ మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని ఆర్గనైజర్స్ వారి మాటల్లో చెప్పడం జరిగింది. వెంకట్ ముల్కోట్ల, TV9, డాలస్, టెక్సస్.